తీసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడిండగా మిన్న మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవనన్ను నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మనందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ఇంట్రడక్షన్లో ఒక 10-15 మినిట్స్ ఇంట్రడక్షన్ ఉందాం. సేమ్ వాక్యం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత వెన్ వి గో టు డీపర్ వి విల్ హ్యావ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న పత్రికల్లో 1-2 పత్రికలు రాస్తాడు. మన దేవుని వాక్యమాలను చూసినప్పుడు పౌలు రాసిన పత్రికలు అన్నింటిలో కూడా ది లెందీ బుక్స్, ఎపిస్టల్స్. నిజంగా ఒకటి 16 అధ్యాయాలు, రెండోది 13 అధ్యాయాలుగా ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకంటే పౌలు కొరింథీ సంఘాన్ని బలపరచడానికి ప్రతి చిన్న అంశమును కూడా అందులో పొచ్చుపరిచినట్టుగా చూస్తాం. ఎవ్రీథింగ్, ఎలా సంఘం ఉండాలి, ఎలా దేవుళ్ళు నడవాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా ప్రభుకి ఇష్టలుగా ఉండాలి అనే సంగతులు పౌలు బోధిస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావంలో లెట్ మీ స్టే ఇన్ దిస్ ఓన్లీ, ఇందులోనే ఉంటాడు. 12వ అధ్యాయంలో ఉంటాడు, చాలా ఉంది కాబట్టి అందులోనే ఉంటాను. ఈ 12వ అధ్యాయంలో వస్తే ఈ మొదటి భాగము, ఈ 10 వచనాలు పాల్ టాక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఇక్కడ సంఘముని గురించి కాదు, తన గురించి మాట్లాడతాడు. తన గురించి మాట్లాడుతున్నాడు. సంఘానికి సంబంధం లేదంటే ఉంది ఖచ్చితంగా. తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పడం వల్ల పౌలు ఏమంటుందంటే ఎలా బలపరచబడాలి సంఘం ఉంది కాన్సెప్ట్. ఎందుకంటే ఆయన జీవితంలో జరిగింది ఏదో స్టోరీ మనకు చెప్పాలన్న ఉద్దేశం అయింది కాదు, కానీ సంఘము ఆయన ఎలా బలహీన పరిస్థితిలో బలపరచబడ్డాడో ఆ రీతిగా సంఘం కూడా బలపరచబడాలి. ద ఓన్లీ కాన్సెప్ట్ ఈస్ టు స్ట్రెంథనింగ్ ది చర్చ్. దిస్ ద ఓన్లీ రీజన్ పౌల్ వాంట్ టు సే అబౌట్ దిస్ ఇస్ ద రివల్యూషన్స్ అండ్ హిస్ థ్రాన్. ఆ ముళ్ళుని గురించి ఆయన మాట్లాడగల కారణం పిల్లలు. ఒకసారి దేవుని వాక్య భావంలో చూసినప్పుడు 7-10 వరకు చూస్తే కనుక పౌలు ఇక్కడ తన శరీరం నందు ఉంచబడిన ముళ్ళుని గురించి మాట్లాడుతున్నాడు. దీని వివరణ పోయినసారి చెప్పుకున్నా కూడా మరలా ఒకసారి జస్ట్ సమరైజ్ చేసుకుందాం. మొట్టమొదటిగా ముళ్ళుని గురించి పౌలు ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే కనుక మొట్టమొదటిగా పౌలు తనకు కలిగిన దర్శనముల గురించి అంటాడు. విశేష దర్శనం అంటాడు, అది గొప్ప దర్శనాలు అంటాడు. పౌలు దర్శనాలు ఎంత గొప్పవంటే పౌలు ఆయన 3వ ఆకాశమును కొనిపోబడ్డాను అంటాడు. 3 ఆకాశాల గురించి దాని గురించి వివరించి అందులోకి నేను పోను, ఎందుకంటే లాస్ట్ టైం చెప్పాను కాబట్టి. 3వ ఆకాశం అంటాడు. ఒకటి వాయుమండలం, అక్కడ సాతానుడు ఉంటాడు. సెకండ్ వన్ వాట్ వి సీ ది స్కై, అండ్ థర్డ్ థింగ్ ఈజ్ వేర్ గాడ్ లివ్స్. ఆ 3వ ఆకాశమునకు కొనిపోబడ్డానంటాడు. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది ఒక పౌలు మాత్రం అనగలిగినాడు. 12 మంది అపోస్తలుల్లో ఎవరు కూడా నేను 3rd హెవెన్కి వెళ్ళాను, ఐ హావ్ సీన్ ది హెవెన్ అనలేదు. ఇంకొక ఆయన అన్నాడు, ఎవరన్నారమ్మా, ఎలా ఉందో చెప్పాడు, నేను వెళ్ళాను అనలేదు. అక్కడేం తేడా. పరలోకం ఎలా ఉందో దర్శనం చూసి రాశాడు యోహాను. ఈయన వెళ్ళొచ్చాడు డైరెక్ట్గా కదా, కొంచెం స్పెషల్ ఉంటుంది కదమ్మా, చూసిన వాళ్ళు కంటే పోయి వచ్చిన వాళ్ళు కొంచెం. ఇక ఏంటంటే ఆ 3వ ఆకాశమునకు కొనిపోబడి తిని అంటాడు. మ్యాన్ వెంట్ టు ది 3rd హెవెన్ అంటాడు. ఆ పరలోకంలోకి నేను వెళ్ళాను అంటాడు. 14 సంవత్సరాల క్రితము ఆ మనుషుడు వెళ్ళాడు. శరీరముతోనో శరీరము లేకనో నాకు తెలియదు. ఐ డోంట్ నో వెదర్ ఐ వెంట్ ఇన్ ద బాడీ ఆర్ ది స్పిరిట్. నేను శరీరంలో వెళ్ళాను, ఆత్మలో వెళ్ళాను తెలియదు. ఐ వెంట్ దే. ఐ నో ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ వెంట్ దే. Whether in the spirit or body, I don't know, only God knows. దేవునికే తెలుసు. నా శరీరంతో తీసుకెళ్ళాడా, ఆత్మలో తీసుకెళ్ళి చూపించాడా తెలియదు, కానీ అక్కడ వెళ్ళానంటాడు, అక్కడ చూశానంటాడు. అక్కడ చూసినప్పుడు అంటాడు, అక్కడ కొన్ని మాటలు విన్నానంట. ఐ హర్డ్ ది థింగ్స్ ఆఫ్ ది హెవెన్. ఆ పరలోక సంబంధమైన మాటలు విన్నాను. నిజంగా పరలోకానికి పోయాడు. పరలోకంలో హీ హ్యాస్ లిసన్స్ కాన్వర్సేషన్. ఆ దేవుని దూతలు మాట్లాడు, దేవుని కుమారుడు మాట్లాడు, దేవుని తండ్రి మాట్లాడుతున్న మాటల్లో ఆయన విన్నాడు. పరిశుద్ధాత్మలో వారి కాన్వర్సేషన్, ఈ హర్డ్ ది కాన్వర్సేషన్ అంటాడు. దేవుడు మాట్లాడే మాటలు విన్నాను అంటాడు. ఆ మాటలు నేను ఇక్కడ చెప్పడానికి ఐఎమ్ నాట్ పర్మిటెడ్ అంటాడు. ఒకవేళ నేను చెప్పినా కూడా సత్యం చెప్తాను, ఇక్కడ నేను విన్న సంగతులు కాబట్టి.
నేను విన్నాను కాబట్టి అది సత్యమే. కానీ ఒకవేళ అంటే దానికున్న కాంటెక్స్ట్ చెప్తాడు. ఒకవేళ నేను ఆ సంగతులు చెప్తే ఆ సంగతుల వల్ల మహిమ దేవునికి కాదు, కానీ అప్ప వెళ్ళి ఇదొచ్చాడని నాకు దొరుకుతుంది కాబట్టి అందుకే చెప్పట్లేదు అంటాడు. ఎందుకో మాటలు చెప్పట్లేదా పౌలు నువ్వు అంటే? నేను చెప్తే కనుక ఆ మాటలకు మహిమగనతకు అర్హుడైన దేవునికి తప్ప నాకు వస్తుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ గ్లోరీ. అందుకే ఐఎమ్ నాట్, ఇట్ ఈస్ నాట్ లాఫుల్ అంటాడు. అది చెప్పడానికి కొన్ని లా ఉంటాయి, లా లేని ఉంటాయి కదమ్మా. నాట్ లాఫుల్ అంటే ధర్మంగా చెప్పడానికి చట్టవిరుద్ధము అంట. అలాంటి మాటల గురించి చెప్తాడు ఆయన. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆ దర్శనము చూసి కిందికి వచ్చినప్పుడు అంటాడే కదా, దేవుడు ఒక ముళ్ళును పెట్టాడు అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ ముళ్ళుని గురించి మాట్లాడుతుంటాడు. ఏమంటాడు? సాతాను దూతగా నా శరీరం మందు ఉంచబడిన ముళ్ళు కొరకు నేను ముమ్మార్లు తండ్రిని వేడుకొని తిని అంటాడు. పిల్ల దేవుని వాక్య భావన చూసినప్పుడు దేవుడు అంటే ఒక ముళ్ళు పెట్టాడంట. కొన్నిసార్లు అనిపిస్తుంది సచ్ ఎ స్పిరిచువల్ మ్యాన్, అంత ఆత్మీయమైన వాడు, దేవునిలో ఉన్నవాడు, ఆ పరలోకానికి ఎత్తబడి పరలోక సంగతులు గ్రహించిన వాడికి కూడా దేవుడు ముళ్ళు ఎందుకు పెట్టాడంటే నేను ఎచ్చిపోకుండా అంటాడు. ముళ్ళు అంటే సాతాను దూతగాడు. మనందరికీ ఉంటుంది కదమ్మా, సాతాను ఏజెంట్, ఏదో ఒకటి రెండు ముళ్ళు ఉంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది సాతాను దూతగా. సాతాను యొక్క అసలు ఒక ఉద్దేశం ఏంటంటే పడేయాలి. దేవుడు ఇక్కడ సాతాను దేవుడు వాడుకుంటాడు పౌలును బలంగా కట్టడానికి. ఆత్మీయ జీవితంలో కట్టడానికి రోజు నీకు నాకు ముళ్ళు ఉన్నాయంటే, నీకు నాకు సమస్యలు ఉన్నాయి, నీకు నాకు ఇబ్బందులు ఉన్నాయంటే, గాడ్ వాంట్స్ టు బిల్డ్ us, నాట్ టు బ్రేక్ us. ఇట్స్ ఓన్లీ రీజన్. ఎందుకు పెట్టావు ప్రభు అంటే ప్రభు కట్టాడు. సాతాను గాడ్ ఈజ్ యూజింగ్ సాటన్. కొన్నిసార్లు అనిపిస్తుంది సాటన్ నిజం, కొన్ని సాతాను దేవుడు వాడుకోవడం ఎందుకు? సాతాను అనాలి కదమ్మా, కానీ నేను నా పని కాదు, దిస్ ఇస్ అగేన్స్ట్ మై రూల్స్ అనాలి కదా. సాతాను నా రూల్ అంతా కూడా పడేయడమే. నీ రూల్ నువ్వేం కట్టడానికి నన్ను వాడుతున్నానంటే నేను చెప్పింది నువ్వు చేయాలి రా, అదే రూల్. ఏమంటుండమ్మా? కానీ మనం వినం కదా. దేవుడు అంటున్నాడు, బాబు నీ రూల్ ఏందో నాకు తెలియదు, కానీ నా రూల్ ఏంటంటే నేను చెప్పింది వినడమే నా రూల్, అదే రూల్. దానికంటే పెద్ద రూల్ ఏం లేదు. యూ హ్యావ్ టు లిసన్ టు మీ. అందుకే ఆ ముళ్ళును పెట్టినప్పుడు ఆ ముళ్ళు విషయంలో పౌలు ఒక మాట అంటాడు, ఏంటంటే నన్ను బాధించుటకు అంటాడు. అంటే నన్ను టోర్నమెంట్ చేయడం, నన్ను టార్చర్ చేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి. ఎందుకు ఈ సమస్యలు అంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి, నన్ను బాధ పెట్టడానికి, నన్ను శ్రమలో ఉండడానికి, శ్రమల్లో ఉండడానికి దేవుడు ఆ ముళ్ళును సాతాను దూతగా నా శరీరంలో ఉంచాడని పౌలు అంటున్నాడు. దేవుని వాక్య భావన చూసింది. ఆ తర్వాత సంగతిలో చూస్తాం కదా, పౌలు అంటాడు కదా దాని గురించి, ముమ్మార్లు నేను వేడుకొంచిని అంటాడు. ముమ్మార్లు వేడుకొంచిని ప్రభు అన్నమాట, ముమ్మార్లు వేడుకొని ప్రభు అన్నమాట అంటే నా కృప నీకు చాలు అంటాడు. ఆ తర్వాత పౌలు తన బలహీనత గురించి చెప్తాడు. ఆ బలహీనతలో దేవుని శక్తిని గురించి చెప్తూ ఆ యొక్క భాగ్యమును ముగించినట్టుగా మొట్టమొదటి ఈ యొక్క ముళ్ళు విషయంలో గురించి నేను అక్కడ ఆపేస్తాను ఇంట్రడక్షన్. ముళ్ళు విషయంలో రెండు మాటలు చెప్పేసుకుని వెళ్ళిపోతాను. రెండు విషయాలు చూసాం పోయినసారి. ఏం చూసాం? 2 things లాస్ట్ వీక్లో. త్రాను ఉండడం వల్ల 2 జరుగుతాయి, ముళ్ళు ఉండడం వల్ల 2 జరుగుతాయి. 2 విషయాలు జరుగుతాయి. ఎంతమంది గుర్తుందమ్మా? 2 విషయాలు చదివి ధ్యానించాం. ఓన్లీ 2, 5 ఉన్నాయని చెప్పాను. 2 ఒకటి ప్రార్థించాం, రెండోది ఏమో అయ్యగారికి తెలియదు. రైట్, యోగిస్తూ ఒకటి హెచ్చిపోకుండా హంబులింగ్. మళ్ళీ దేవుని వాక్య భావంలో చూసినప్పుడు నేను నాకు కలిగిన విశేష దర్శనములను బట్టి నేను హెచ్చిపోకుండునట్లు అంటాడు. రీజన్ ది థ్రోన్ వాస్ దేర్ సో దట్ ఐ విల్ నాట్ బూస్ట్ అబౌట్ మై సెల్ఫ్. నన్ను నేను హెచ్చించుకోకుండా ఉండడానికి, నేను తగ్గించుకోవడానికి దేవుడు నాకు ముళ్ళులు పెట్టాడని అంటాడు కదా. హంబుల్ అయిన వాళ్ళకి ఏముందని చూసింది? హంబుల్ ఉన్నకి ఏముంటుందమ్మా? దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు తోడ ఉంటాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారు దేవుని ప్రేమలో నిలిచి ఉంటారు. ముళ్ళు ఉండాలా? ఉండాలి. దీని గురించి ఎక్కువ చెప్తాను, కావాలంటే నేను లాస్ట్ వీక్ మెసేజ్ చేయండి బాగా రెడ్ దేవుని స్తోత్రం పిల్లలు ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుని ప్రేమలో నిలిచి ఉంటావు. కాబట్టి ఆ ముళ్ళు ఉండాలంటే ఉండాలి, దేవుని ప్రేమలో ఉండాలి. దేవుని ప్రేమలో లేకపోతే నిత్య జీవము లేదు. కాబట్టి
ఆ శిలువ కార్యంలో నువ్వు ఉండవు కాబట్టి దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే అమలు ఉండాలి. అమలు నేను తగ్గింప చేస్తుంది, నేను హంబుల్ చేస్తుంది. యూ విల్ బీ ఇన్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉంటాం. రెండోదిగా చూసినప్పుడు, పోయిన మనం చూసినప్పుడు ప్రార్థన పిల్లలు, ప్రార్థన అవసరం. ప్రార్థన ఎందుకంటే ఎప్పుడైతే ముందుంటుందో మోకాలు వంగుతూ ప్రార్థన చేస్తున్నాం. సమస్యలు ఉంటే ప్రార్థన చేస్తున్నాం, సమస్య లేకపోతే ప్రార్థన చేస్తాం కానీ తక్కువ. సమస్య ఉంటే ప్రార్థనలు ఎంత ఆటోమేటిక్ పెరుగుతుంది కదమ్మా. 10 నిమిషాలే ప్రార్థన, అరగంట కదా. బాగా ప్రార్థన, బలంగా ప్రార్థన. అంటే ఆత్మీయంగా ఉన్నామా? కాదు, ముళ్ళు. ఆత్మీయంగా అంటే లేదు ప్రభు, ఆత్మీయంగా లేదు, కానీ శ్రమ మాత్రం భయంకరంగా ఉంది కాబట్టి మోకాలు ఎక్కువసేపు వంగాయి కాబట్టి ఇట్ మేక్స్ అస్ ప్రే. ఎందుకంటే ప్రేయర్ గురించి ఇంకోబెట్టి చెప్పారు ఏంటంటే, వెన్ యూ ప్రే యూ విల్ గెట్ రివార్డ్. దేవుని నుంచి ప్రతిఫలాలు, బహుమతులను పొందుకోవాలంటే నువ్వు ప్రార్థన చేస్తేనే పొందుకుంటావు. ఆ ప్రార్థన చేయాలంటే నీకు ముళ్ళు కావాలి కాబట్టి థ్రోన్ ఈజ్ అ బ్లెస్సింగ్. 3 అంశాలకు వస్తాం. దేవుని వాక్యమాలు నేను ఆపేస్తాను, అక్కడికి ఆపేస్తాను. పోయిన వారం ప్రసంగంగా ఆపేసి లెట్ మీ గో ఇన్ టు ది ప్రశ్న. ఇక్కడ దేవుని వాక్యపాలన చూసినప్పుడు పౌలు అంటున్న మాట పిల్లరా అంటాడు, పిల్లరా ఆ యొక్క ముళ్ళు కొరకు అంటాడు. ఏమంటే పిల్లరా, నేను ముమ్మార్లు వేడుకొంటిని, ఐ ప్రే టు గాడ్. అంతే అమ్మా, ప్రార్థన చేశాడు కదమ్మా. ఏమంటాడు? ప్రార్థన చేసినప్పుడు పౌలు అంటున్నాడు, అది నా యొద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మార్లు ప్రార్థన చేస్తుంది. పౌలు అంటున్నాడు, ఐ ప్రే 3 times టు గాడ్ సో దట్ he will take away this stone. ఈ ముళ్ళను తీసేయడానికి నేను తండ్రికి 3 మార్లు ప్రార్థన చేస్తానంటాడు. ఐ ప్రే 3 times అంటాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తామమ్మా? ప్రార్థన ఎప్పుడు చేస్తాం? ముళ్ళు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, కరెక్టే. ప్రార్థన ఎప్పుడు చేస్తాం? విశ్వాసములో ఉన్నప్పుడు. కానీ నిజంగా పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, పౌలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మళ్ళంటే ప్రార్థన చేసినట్టే పెట్టు. పౌలు ఎందుకు ప్రార్థన అంటే, పౌలు మనిషి కదా, పౌలు విశ్వాసి కదా, ప్రార్థన చేయదగరం అంటే పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు పౌలు విషయంలోకి వచ్చేద్దాం. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచ్చింది. పౌలు ఏమంటాడో చూద్దాం. దేవుని వాక్యపాలు ఒకసారి చూద్దాం. పౌలు తన గురించి తన ఒక మాట అంటున్నాడు. చూద్దాం, ఒకసారి చూద్దాం పౌలు ఏమంటున్నాడు, ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. పౌల్ సేస్ ఐ కెన్ డు ఆల్ థింగ్స్. అంతే కదమ్మా, ఐ కెన్ డు ఆల్ థింగ్స్. పౌల్ సేస్ అవునవుతుందమ్మా, ఐ కెన్ డు ఆల్ థింగ్స్ అన్నవాడు మరి ముళ్ళెందుకు తీసుకు? ఆయన ముళ్ళు ఆయన తీసుకోవచ్చు కదా. పౌలు అంటున్నాడు కదా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. చాలాసేపు వాక్యం చేసినప్పుడు అదే అనిపిస్తుంది, నేను అన్నీ చేయగలుగుతాను. నువ్వు అన్నీ చేయగలిగిన వాడు ముళ్ళు ఎందుకు తీసుకోలేదయ్యా అని అడగాలి కదా మనం, కదా. అంటే అబద్ధం చెప్తుండే పౌలు, అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు అబద్ధమని చెప్పాలి, నిజమని చెప్పాలి. ఎవరు అబద్ధంతో ఎవరు నిజంతో ఉన్నారు? అబద్ధం చెప్తున్నా, నిజం చెప్తున్నా. సరే, అబద్ధం చెప్తున్నా నా చేతులు చెప్పండి. అందరు నిజం చెప్తారు అనుకుంటారు. దేవుని ఇస్తాం, ఎవరు చేయట్లేదు. Paul said I can do all things అంటాడు. బట్ Paul says I can do all things only in one who strengthens. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నా బలము నాది కాదు, కానీ నా బలము దేవుంది. దేవుడు ఉంటే నేను చేయగలుగుతాను, దేవుడు లేకపోతే నేను చేయలేను. I cannot do anything without God. God is my power. చాలాసార్లు అర్థం చేస్తే పౌలు అన్నీ చేస్తాడు కదా, ఇది చేసుకున్నాడు. పౌలు అన్నీ చేస్తా అనలేదు, నన్ను బలపరచువాని యందు అన్నాడు. సగం చదివితే సగమే అర్థమైంది. అందుకే దేవుడు పౌలు అన్నాడు, నేను అన్నీ చేయగలుగుతాను. అన్నీ చేయగలిగిన వాడు ఎందుకు చేయాలంటే, ఎందుకంటే దేవుని వాక్య పాలన పౌలు అంటున్నాడు, నన్ను బలపరిచేవాని ఎందుకు చేయగలుగుతాను, కానీ నా అంతా నేను చేస్తాను. చాలాసార్లు ఎదుర్చులో మనకు చాలా కాన్ఫిడెన్స్లో ఉంటాం. మనం ఏదో చేసేస్తాం, ఏదో సాధిస్తాం. వీ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు లేకుండా మనమేమి చేయలేము. ఈవెన్ ఉద్యోగం కూడా చేయలేదు. నచ్చకుండా సత్యం ఇది. వితౌట్ గాడ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. నచ్చకపోవచ్చు కొన్ని సత్యాలు తీసుకోవాల్సింది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు పౌలు అందుకే అంటున్నాడు, ఒకవేళ అన్ని చేయగలిగి ఉంటే దేవుని గురించి ప్రార్థించేవాడు కాదు. నోబడీ కెన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే దేవుడు లేకుండా ఏమి చేయలేము. సంసోను మహాబలవంతుడు అంట.
శాంసన్, చాలామంది శాంసన్ పెడతారు కదమ్మా, పేర్లు పెడతారు. మన శాంసన్ అని పెడతాడు, వాడేమో ఇట్టింటాడు. మన సొలొమోన్ అని పెడతాడు, వాడు క్లాస్లో లాస్ట్ ఉంటాడు. దేశయ్యేమో కదా, ఈ తలకాయపు అయిపోయింది. ఈ పేరు అతడు పరిచయం అయిపోయింది. దేవుని వాక్యం వాడు సంవత్సరం పెడితే ఏ సాయం ఉంటాడు కూడా, వాడేమో గాలి కొట్టుకోబెట్టాడు, ఫ్యాన్ సింపైతే పోతేటుంటాడు. ఇదేం బాధ. దేవుని వాక్యం వల్ల సంసోను బలవంతుడు, సమస్తము చేయగలుగుతాడు. పెద్ద పెద్ద ప్రాకారంలో గేట్లను అలా ఎత్తుకుని వెళ్ళిపోయేవాడు అంటే పిల్లరా. అంటే ఒక గాడిద యొక్క ఎముకను అది దవడ పక్కన తీసుకొని 100 మందిని చంపినవాడు. అలాంటి సంసోను పిల్లరా దేవుని వాక్యంలో చూసినప్పుడు కూడా ఎంతసేపు అయితే దేవుని ఆత్మ తన మీద ఉందో అంతసేపు మాత్రం ఆయన సన్ని చేయగలిగాడు. కానీ ఒకసారి దేవుని ఆత్మ తను విడిచి వెళ్ళిపోయినాక he was like an ordinary man. వాక్యం చెప్తాను పిల్ల, చాలాసార్లు అనుకుంటాడు అన్నీ చేస్తా అంటాడు. సీక్రెట్ చెప్పాడు ఎవరికి, ఎవరు అడిగినా కూడా అమ్మో అబద్ధం చెప్తాడు, నిజం చెప్పాడు. ఎట్టకేలకు ఓ స్త్రీ చెప్పేస్తాడు ఢిల్లీలకు, ఆ వెంట్రుకల్లో బలం ఉందంటే ఆ చెప్పేస్తే వెంట్రుకలు కట్ చేస్తే తెల్లారి సంసోను మీదకి ఫిలిస్తీన్లు వచ్చారు, లేచి పద. రెఫరెన్స్ చేయట్లేదమ్మా, పెద్దగా అయిపోతుంది కదా. లేచినాడు అంటే లేచిపో, తప్పించుకో అంటే మునుపులా లేచి వెళ్ళిపోతాడంట. ఆ మాట అనిపిస్తుందంట, సంసోను దేవుని ఆత్మ తన విడిచి వెళ్ళిన సంగతి తెలియక అంటాడు. He was a big zero. Without the Spirit of God, నేను బలవంతుని, నేను సమస్తము చేయగలనుకుంటే without God he was a big zero. నీవు నేను కూడా అంతే పిల్లలు, ఈరోజు ఏమనుకోవడం. పౌలు అందుకే అంటున్నాడు, పౌలు అందుకు ప్రార్థన చేయడం. పౌలు అంటున్నాడు విశ్వాసములో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ముళ్ళు దేవుని వల్ల వచ్చింది కాబట్టి దేవుడు మాత్రమే దీన్ని తీయగలుగుతాడు. ఓన్లీ గాడ్ కెన్ టేక్ అవే దిస్ థ్రోన్. ఈ ముళ్ళు నాకు నేను వచ్చింది కాదు, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. దేవుడు నాకు తీసుకునే శక్తిని ఇవ్వలేడు. దేవుడు అనుకుంటే మాత్రమే జరుగుతుంది, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. అందుకే ప్రార్థన, దట్స్ ఫెయిత్. విశ్వాసం. ఆ ముళ్ళు విశ్వాసంలో పౌలును బలపరుస్తుంది. ఈవెన్ దో సఫరింగ్ పిల్లరా, ఆయన ఇబ్బంది పడుతున్నాడు, సమస్యలో ఉన్నాడు, చాలాసార్లు ఈరోజు దేవుని వాక్యం మీతో చాలాసార్లు ఇబ్బందులో ఉన్నప్పుడు చాలాసార్లు తెలియదు ఏంటంటే ఆ ఫెయిత్ ఈస్ టెస్టెడ్ దే. చాలాసార్లు ఇబ్బందులు వచ్చాయి కదా, ఇబ్బందులు వచ్చినప్పుడే విశ్వాసం పరీక్ష పడుతుంది. ఇబ్బంది లేకపోతే నీ విశ్వాసానికి విలువలేదు కదమ్మా. ఇప్పుడు అంత 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ పోతుంది పిల్లలు కదా, ఎగ్జామ్ పెట్టకపోయినట్టే మీరు పాస్ అవుతుంటారు. Without the test of faith we will not pass. అందుకే దేవుని వాక్య భావన చూసినప్పుడు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అదొక పరీక్ష ఉంది. పౌలు ఇలా బాధింపబడుతున్న 14 సంవత్సరాల నుంచి ఆ బాధలో ఉన్నా కూడా ఆ ముళ్ళు విషయంలో అంటాడు, I prayed 3 times to God because only God can take out this. నా వల్ల కాదు, దేవుడు మాత్రమే దీన్ని తీయగలుగుతాడు. దట్ ఈస్ మై ఫెయిత్. నా ఫెయిత్, నా విశ్వాసం ఏంటంటే నా విశ్వాసము నా దేవుడిలో ఉంది. నా దేవుడు మాత్రమే ఇది చేయగలుగుతాడు. నా దేవుడు మాత్రమే నా బాధలోంచి తీయగలుగుతాడు. నా దేవుడు మాత్రమే కార్యము చేయగలుగుతాడు. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఓన్లీ గాడ్ కెన్ టేక్ ఇట్. ప్రేయింగ్. ఆ ప్రేయర్ అంటే విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. విశ్వాసం ఎందుకంటే నా దేవుడు దీన్ని మార్చగలుగుతాడు. ప్రార్థన విశ్వాసానికి సూచన. ఇట్స్ ఎ సైన్ దట్ ఈస్ ప్రేయింగ్. హి హస్ ఎ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడు చేయగలుగుతాడు. దేవునికి మాత్రమే. పరలోకానికి వెళ్ళినా కూడా దేవునితో ఆ సహవాసంలో ప్రార్థన చేసే విశ్వాసంలో, దేవా నా పరిస్థితిని మార్చగలిగిన, ఈ పరిస్థితులను బట్టి నా విశ్వాసము పడిపోకూడదు, నా విశ్వాసంలో కాదు ఇంకా నేను బలముగా కావాలని ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాను. ఈరోజు నిజంగా నా సమస్య, నా ముళ్ళు నిజంగా విశ్వాసంలో మనల్ని బలపరుస్తుందా బలహీనపరుస్తుందా పరీక్షించుకోవాలి. పౌలుకు దేవుడు ఎందుకు ముళ్ళు పెట్టాడు? ఆ విశ్వాసంలో బలపడటానికి దేవుడు పెట్టాడు, కానీ బలహీనపడడానికి పెట్టలేదు. ఒక వచనం చూద్దాం. విశ్వాసం దేవుళ్ళ నమ్మకం ఉంటే ఉంటుంది. ఫెయిత్. 125వ కీర్తన 1వ వచనం చాలా చాలా వండర్ఫుల్ వస్తుంది నిజంగా. ఐ లవ్ దిస్ వర్డ్స్. కొన్నిసార్లు నిజంగా దేవుని వాక్యంలో ఒకసారి చూద్దాం. 125వ కీర్తనలో చూసినప్పుడు అక్కడ కీర్తనకారుడు ఒక చక్కని మాట రాస్తాడు. చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు, those who trust in God, those who believe in God, దేవుని నమ్మిన వారు, దేవుని విశ్వాసంలో ఉన్నవారు, those who trust in God, కదలక నిత్యము నిలుచు.
సియోను కూడా దే విల్ నాట్ బి షేకింగ్. ఈరోజు పిల్లరా, పరిస్థితులు నిన్ను మలచగలితే, పరిస్థితులు నిన్ను కదిలింపజేస్తే, నువ్వు విశ్వాసంలో బలహీనపడితే, అందుకే ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ అంటున్నప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, ఈ పరిస్థితులు నన్ను కదిలింపచేయవు. ఐ విల్ బి మోర్ స్ట్రాంగర్ బికాజ్ ఐ ట్రస్ట్ ఇన్ ది గాడ్, ఐ హావ్ ఫెయిత్ ఇన్ ది గాడ్. దేవుల్లో బలమైన విశ్వాసంలో ఉన్నవాడు, నా దేవుడు నన్ను కార్యము చేస్తాడు కాబట్టి ఆ విశ్వాసంలో బలపడి అంటుండో, ఏ పరిస్థితి కూడా నన్ను కదిలింపచేయదు. ఇట్ విల్ మేక్ మీ మోర్ స్ట్రాంగర్ ఇన్ ది లార్డ్ అంటున్నాడు. బికాజ్ ఐ ట్రస్ట్ ఇన్ ది గాడ్. ఎస్, 14 సంవత్సరాల తర్వాత ఉంటుంది ఇదే మాట అంటున్నాను. ఒక్కరోజు 2 రోజులు కాదు, 14 సంవత్సరాల ఆ యొక్క వేదన బాధల్లో భరిస్తున్నప్పుడు పౌలు అంటున్నాడు, నేను విశ్వాసములో నన్ను బలపరుస్తుంది ముందు కాబట్టి. ఎస్, ఇట్స్ గుడ్ టు హ్యావ్ a thorn in my flesh. It makes me stronger in my faith. నా యొక్క విశ్వాసంలో నన్ను బలపరుస్తుంది కాబట్టి మంచిది. విశ్వాసంలో బలపరిచే ముళ్ళు కావాలా వద్దా? కావాలా? చాలామంది ఏమన్నా విశ్వాసంలో బలపడాలి కానీ ముళ్ళు అయితే కొంచెం కష్టం. నమ్ముతా నీవంతైతే అవి మనం ఎప్పుడు ఆడుకుంటాము, ఏదైనా కావాలి, డబ్బులు కావాలో, ఉద్యోగం కావాలో, ఏదైనా కావాలంటే నమ్ముతా నీవంతైతే నమ్మవానికి సమస్తం దేవా స్తోత్రం నాయన, మంచి వాక్యం చెప్పు, అడుగుడి మీకు ఇవ్వబడున్న దేవానికి స్తోత్రం నాయన అంటే కదా. నా యందు మీరు మీ అందు నా మాటలు పిలిస్తే మీకు ఏది ఇష్టమో అది అడిగి ఉన్న ప్రభు, అడుగుతున్న ప్రభు, ఇదే ఉంటుంది కదా మన ఇష్టం. When you are in faith, everything is possible. I'll face that. Yes, I am trying. Yes, it's ట్రబులింగ్ లైక్ ఎనీథింగ్. నన్ను శ్రమ పెడుతుంది, నన్ను బాధింపుటకు పెట్టిన ఆ ముళ్ళు విషయంలో ఏ దేవుడైతే పెట్టాడో ఆ దేవునికి నేను మొరపెడుతున్నాను. ఎందుకంటే నా విశ్వాసములో ఈ 14 సంవత్సరాల కూడా తర్వాత కూడా ఐ ఆమ్ స్ట్రాంగ్ ఇన్ మై ఫెయిత్ బికాస్ ఆఫ్ ది థ్రాన్. ముళ్ళును బట్టి నేను ఇంకా బలపడ్డాను అంటున్నాను. నేను 3వ అంశంలోకి వెళ్ళిపోవాలి. 4వ అంశము, కాకపోతే ఇది 2వ అంశం ఈరోజు మన పిల్లలు 2వ చూసినప్పుడు ఒకసారి చూద్దాం, మళ్ళీ చూద్దాం, ముందు కూడా చూద్దాం, ప్రార్థన తర్వాత చూద్దాం అన్నమాట. ఏముందో చూద్దాం, మళ్ళీ చూద్దాం, మళ్ళీ వచ్చిన పద్ధతి. అది నా యొద్ద నుంచి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మార్లు ప్రభువును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును అంటున్నాడు. నెక్స్ట్ థింగ్ ఏం తెలుసమ్మా? నెక్స్ట్ బ్లెస్సింగ్స్ ఏమని తెలుసమ్మా? నిజంగా బ్లెస్సింగ్ ఏనా అంటే నిజంగా చాలా బ్లెస్సింగ్స్. దిస్ ఈస్ ది రెస్పాన్స్ ఆఫ్ ది గాడ్. హి వాస్ ప్రేయింగ్. నిజంగా 3 సార్లు ప్రార్థన చేశాడు. దేవుడు 3వసారి ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు. ఎంతమందికి ప్రార్థన జవాబు కావాలమ్మా? జవాబు కావాలి కదా, ముళ్ళుంటేనే వస్తుంది మరి. ఎందుకంటే ముల్లే ప్రార్థన కారణం ముల్లే కాబట్టి అంటాడు దేవుని వాక్యమాలు అంటాడు, ఇఫ్ యూ వాంట్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ ది గాడ్ యూ హ్యావ్ టు టేక్ ద థ్రోన్. అమలు తీసుకోవాలి. అమలు నీ శరీరంలో ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను చూస్తాడు, దేవుడు జవాబిస్తాడు. చాలాసార్లు గాడ్ ఇస్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్. ఆది కాండంలో వెళ్తే లేహా అంతా, నేను తీయట్లేదు రెఫరెన్స్ 29వ అధ్యాయం అక్కడ ఉంటాను, చూసినప్పుడు లేహా ప్రార్థన చేస్తుంది. లేహాను తక్కువ ప్రేమిస్తాడు, రాహేలు ఎక్కువ ప్రేమిస్తాడు యాకోబు. లేహాకు ప్రెగ్నెన్సీ ఇచ్చినప్పుడు మొదటి యెహోవా నన్ను చూచెను అంటారు. నన్ను చూశాడు కాబట్టి ఇచ్చాడు. ఫస్ట్ పుట్టి రెండోడు నా మొర విన్నాడు కాబట్టి నా కుమారుని ఇచ్చాడు అంటాడు. దెన్ గాడ్ హియర్స్ యూ హ్యావ్ సమ్ రివార్డ్. నా మొర విన్నాడు అంటాడు. ఇంకా ఎక్సోడస్లో పోతే అంటాడు కదా, దేవుడు ఇజ్రాయెల్ యొక్క మొరను వినును అంటాడు. గాడ్ హర్డ్ ది క్రై అంటాడు. దేవుడు వినేవాడు. మన దేవుడు చెవులుండి ఆలకించేవాడు. ఆయన వినేవాడు. ఆయన వినాలంటే ఏం చేయాలమ్మా? ఆయన వినాలంటే ఏం చేయాలి? ఈ స్థలమందు చేయబో ప్రార్థన మీద నా కనుదృష్టి ఉండును, నా చెవులు దాన్ని ఆలకించున్నాడు. ఏ స్థలము? దేవుని మందిరముల గురించి మాట్లాడు. ఈ స్థలమందు చేయబో ప్రార్థన మీద నా చెవులు ఆలకించును, నా కన్నులు దాని మీద ఉండును అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఆదివారం రోజు
రైట్, నేనేం చెప్పాను, మీ ఇష్టం, మీ ఇష్టం. దేవుడు నీ ప్రార్థన చూడాలి, దేవుడు నా మొరను వినాలంటే యూ హ్యావ్ టు బి ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో మొర పెట్టాలి. ఈరోజు పిల్ల పౌలు మొర పెడుతున్నప్పుడు అది చూసినప్పుడు ఈ గాడ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ది గాడ్. ఓకే, వండర్ఫుల్. దేవుడు వాక్యంలో దేవుడు జవాబిస్తున్నాడు పౌలుకు, కానీ జవాబు చూస్తే ఇట్ వాస్ నాట్ కంఫర్టబుల్. జవాబు ఏమైనా ఓకే ఉందమ్మా? ఏమైనా ఓకే ఉందా జవాబు? అక్కడ దేవుడు పౌలు అన్నాడు ముమ్మార్లు ప్రార్థన చేశాడట. ఈ గాట్ ఎ రెస్పాన్స్. ఇది చాలాసార్లు జరుగుతుంది కదమ్మా. ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది, కానీ మనం అనుకున్నట్టుగా జరుగుతుంది. ఏసో ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదు. మనమో స్కెచ్లో ఉంటాము, వాడు ఇంకో స్కెచ్ చేసే కూడిస్తుంటాడు. రైట్, ఓకే. మన ఐడియా ఒకటి ఉంటుంది, అక్కడ ఐడియా ఫోన్ ఇంకోటి ఉంటుంది. దేవుడికి స్తోత్రం కదా. అక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఏమందుకు ప్రార్థన చేస్తాడంటే ఈ ముళ్ళను తీసేయాడు. దేవుడు అంటే నా కృప నీకు చాలంటాడు. ఐ గాట్ ఎ రెస్పాన్స్, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. పాల్గొని నచ్చకపోవచ్చు కదా. పాల్గొని సంపశం ఉంది. ప్రభా నేను ప్రార్థన చేసింది, ప్రభాను చెప్పేది ఏంది, ప్రభా నేను అడిగేది ఏంది, ప్రభాను చెప్పేది ఏంది, ప్రభా నా ప్రాబ్లం లేదా, నా శ్రమ లేదా, నా ఇబ్బంది లేదా, యూ హావ్ నాట్ సీన్. ఇంతవరకు నేను ఎంతసేపు మొర పెడుతున్నా కదా, నా మొర అంతా వేస్ట్ అయినా, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా కదా, నువ్వు కరెక్ట్గా గ్రహించలేవా, నీకు అర్థమవుతలేవా, యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై సిచ్యువేషన్. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు అంటే మనం మాట్లాడడానికి దేవుడు కొన్నిసార్లు ఎందుకు ఉండొచ్చాము. ఐ వాజ్ ఆస్కింగ్ అడిగితే దేవా ఆయన ప్రార్థన చేస్తాడు, నువ్వు ఒకటి చెప్తున్నావు, అసలు ఏంటిది, ఇది కాంటెక్స్ట్ ఏంది, అసలు ఏముండొచ్చు? ఎనీ ఐడియా, ఎనీ గెసెస్? మనం కూడా మాట్లాడితే దేవుడు ఒకటి మాట్లాడితే కొంచెం ఆయాసంగా ఉంటుంది కదా. పౌలు కూడా ఆయాసంగా ఉండదు. బహుశా ప్రార్థన చేస్తున్నాం, ముళ్ళు కోసం ప్రార్థన చేస్తున్నాం, నా కృప నీకు జాలిపో, కొంచెం ఆయాసంగా ఉంటుంది. యేసు బ్రదర్ నికోమైన ఒక వ్యక్తి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, నేను ఏం తీయగలను. యోహాను సువార్త 3 వచ్చాడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. ప్రభువా మేమందరం తెలుసుకున్నామయ్యా, నువ్వు పరలోకం నుంచి వచ్చావు, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు పరలోకం నుంచి వస్తే నువ్వు దేవుని కుమారుడు అయితే ఇటు గొప్ప కార్యములు చేయలేవు. వి బిలీవ్, వి నో దట్ యు ఆర్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి వచ్చావు, మేము ఎరిగిన్నాం. అందుకు యేసు ప్రభు ఏమంటాడు, ఒకడు మరలా జన్మిస్తే కానీ పరలోక రాజ్యమును చూడడు అంటాడు. ఒకడు మరలా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో చేరడు అంటాడు. ప్రభు వృద్ధుడు ఎలా తల్లి గర్భంలోకి వెళ్తాడు, ఎలా జన్మిస్తాడు? ఒకడు నీటి మూలంగాను ఒక ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప అంటాడు. యేసయ్య శిలువ రక్తంలో కడగబడితే కానీ, యేసయ్యను అంగీకరిస్తే కానీ, విశ్వాసంలో వస్తే కానీ, ఆ పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందితే కానీ ఆ పరలోక రాజ్యంను చూడలేవు. దేవుని వాక్యభావంలో కొన్నిసార్లు నిజంగా కాంటెక్స్ట్ డిఫరెన్స్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంకో సందర్భంలో చూసినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక పక్షవాయు గల వాడిని తీసుకొస్తారు. ఇది చెప్పిన తర్వాత మీరు నాకు రీజన్ చెప్పాలి, ఎందుకు ప్రభు వేరే చెప్తుంది జవాబు. పక్షవాయు గలను తీసుకొస్తారు, హస్తపక్షమును తీసుకొస్తారు, పైన నుంచి కిందికి తీసుకొస్తారు, రూఫ్ తీసి కిందికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు పక్షవాయు గలవారితో చెప్పిన మాట ఏంటంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ సరిగారట. వాడేదో బాగలేడని నీ దగ్గర తీసుకొస్తే ఏదో వారికి స్వస్థిస్తామంటే నువ్వేమో పాపాలు క్షమించని దేవదూషణ చేస్తున్నావు. మనిషి కుమారునికి భూమి మీద పాపములు క్షమించడానికి అధికారం కదా, కాబట్టి సెలవులు అన్నాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎదగనగా మీరు క్షమించమన్నాడు. ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేశాడు, నీ కొరకు నా కొరకు సెలవులో మన యొక్క పాపములను భరించాడు. అందరూ సరుకున్నాడు. ఏంటంటే కాంటెక్స్ట్ ఏముంటుంది దేవుని వాక్యం పంపి చూసుకుంటాం. చాలాసార్లు ప్రార్థన చేసిన అనుభవం ఉంటాడు కాబట్టి చెప్తున్నాను, అందుకే రీజన్ చెప్పాను. దేవుడు నాకు ఇచ్చిన సీక్రెట్ మీకు చెప్పాను అనుకుంటాను. మనం ఒకటి ప్రార్థన చేస్తున్నాం, ఇంకో జవాబు ఇంకో రకంగా వస్తుంది. రీజన్ ఏంటంటే బికాస్ చెప్తారు ఎవరన్నా? ఎనీబడి, ఎనీ గెసెస్? ఎందుకంటే వీఆర్ ఫిజికల్ అండ్ గాడ్ ఈజ్ స్పిరిచువల్. హల్లెలూయా. మనం ఏదో ఒక సంబంధమైంది అడుగుతామా? దేవుని ఏమడుగుతామా? ఇప్పుడు అడుగుతామా? దేవా పరలోకం ఎట్లుంది ప్రభా, పౌల్లా నన్ను తీసుకోతాం ఇప్పుడు అడుగుతామా?
పోనీ ప్రభా రేపు వస్తా ఏమన్నా అంటామా? ప్రభా ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉన్నాడు, నోబడి ఇంట్రెస్ట్. ఓకే, హెవెన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఓకే గాడ్, ఎంత తొందర ఏముంది, చాలా బాగుంది. ఓకే, నాకు కూడా తెలుసు, చాలా బైబిల్లో ఎన్నో చాలా ప్రవక్తలు చాలామంది దైవజనులు చెప్పారు. ఐ నో దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఐ కమ్ వెయిట్, జస్ట్ వెయిట్, ఐ హావ్ లాట్ ఆఫ్ బాల్స్ దేర్. చాలాసార్లు వచ్చాను, పరలోకం బ్యూటిఫుల్ ఉంది కదా, ఐ డోంట్ వాంట్ టు కమ్ రైట్ నౌ. ఇది దేవుని వాక్యమాలలో, ఎందుకంటే దేవుని వాక్యం ఈరోజు మనం ఏది అడిగినా కూడా లోక సంబంధ, శరీర సంబంధ. ఈవెన్ Paul was praying for the physical thing. God is talking about the spiritual things. There's a difference between మన నుంచి పాలు కూడా భిన్నం కదా. ఆయన కూడా శరీరంలో బాధపడుతున్నాడు, ఆయన కూడా ఇబ్బందులో ఉన్నాడు. ఆయన పరిచర్య శ్రమనో శరీర శ్రమనో ఏదో తెలియదు, కానీ ఏ శ్రమ విషయంలో ఆయన ప్రార్థన చేస్తే God says my grace is sufficient. My grace is sufficient because God is a spiritual. అని దేవుని వాక్య భావన తెలుసా అమ్మా? పాల్ అడుగుతున్నాడు కానీ God is promising a better thing and a greater thing. ఆయన కృపలో పిల్లల కృప సఫిషియెంట్గా ఇస్తున్నట్టు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రామిస్ చేయమని పిల్లలు ఏదైతుందో ఈ ముళ్ళు గురించి నువ్వు అడుగుతున్నావు, కానీ ఈ ముళ్ళు కంటే గొప్పది దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. God want to give you more. నువ్వు ఒకదాని మీదనే పట్టుకుని ఏడుస్తున్న దేవుడు ఇంకా ఏదైనా ఉండదు, దానికంటే గొప్ప ఆలోచన దేవునికి ఏదైనా ఉంది. అందుకే ఎఫెసీలు అంటాడు కదా, మీరు అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇయ్యగలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. కాకపోతే నువ్వు అవిశ్వాసంలో రావాలంతే. నువ్వు రావాలి, నా దేవుడు నేను అడిగింది ఇవ్వకపోయినా దానికంటే గొప్పది, దానికంటే మంచిది, దానికంటే విలువైంది, దానికంటే ఊహించంది అంత గొప్పది దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరి పొంది కూడా చెప్పని వాళ్ళకి లేదు. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు అ బిగ్గర్ థింగ్. మామూలు విషయం కాదు. ఇప్పుడు తెలుసా అమ్మా ఈ మాటలో ఒక్కొక్కసారి చదువుతాం, ఏమంటాడు దేవుడు ఏమంటాడు ఒకసారి చదువు. జాబులో కొన్ని ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయి. 2 వచనాలు చూపించి అనిపిస్తాను, చాలా వండర్ఫుల్ ఉంటుంది. చూడు పిల్లలు ఏమంటాడు, అందుకు నా కృప నీకు చాలు. God says my grace is sufficient. నా కృప నీకు చాలు. ఈరోజు ఎవరితో దేవుడు అంటుండో తెలియదు, ఎవరికి జ్ఞాపకం చేస్తుండో తెలియదు. ఎందుకంటే పాలు ఒక మాట అంటాడు. ఫిలిప్పీ పత్రికకి వెళ్దాం, 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. మనందరూ తెలిసిన వాక్యం ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఏమంటున్నామా? క్రీస్తును సంపాదించుకొని దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం. అది కాదమ్మా, కింద పైన ఎక్కడ ఉంటుంది? ఈ లోకంలో ఉన్నదంతా పంట కుప్ప అంటాడు. నెక్స్ట్ ఆయన శ్రమలో పాలువాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాడు. ఇదివరకే నేను టు గెయిన్ క్రైస్ట్ అంటాడు ఇంగ్లీష్లో చూసినప్పుడు. కొంచెం తర్జుమా అలా చెప్తాడు, క్రీస్తును సంపాదించుకొనుటకంటాడు. టు గెయిన్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ రబిష్. ఇక్కడ పౌలుకు దేవుడు గుర్తు చేస్తున్నాడు ఏంటంటే దిస్ వాస్ యువర్ గోల్. ఏంది? టు గెయిన్ క్రైస్ట్. అమ్మా మనం పాట పాడాం వర్షిప్లో, నాకైతే లాస్ట్ వర్స్ చాలా ఇష్టం. యెహోవా షమ్మా మాతో ఉన్నారు. ఐ లవ్ దట్. అన్ని వచనాలు అంతే బ్యూటిఫుల్ ఉంటాయి, కానీ ఈ దేవుని కలిగి ఉండడం కంటే గొప్పది ఏది ఉండదు. ఇక్కడ దేవుడు అంటాడు మై గ్రేస్ బి విత్ యు. చాలు అంటాడు. దేవుడి కృప ఎంత గొప్పదంటే దేవుని వాక్యభావం, దేవుని కృపలో ఆయన కుమారులమైతాం మనం. విశ్వాసమును బట్టి మీరు దేవుని కుమారులై ఉన్నారు. ఇఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ విత్ యూ అండ్ యు ఆర్ ది సన్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్, ఏదో తక్కువ ఉంటుందా అమ్మా? చాలు అన్నాడు దేవుడు. నేను నీకు ఉండడం కంటే అంతకంటే భాగ్యమేముంది.
నా కృప నీకు చాలంటే ఎప్పుడైతే దేవుని కృపను పౌలు పొందుకుంటాడో, ఆ కృప పొందుకున్నప్పుడు క్రీస్తుని కలిగి ఉంటాడు. ఆ కృప వల్ల ఆయన దేవుని కుమారుడు అయితే ఈ లోకంలో ఏ సమస్య ఏ ముళ్ళు ఉన్నా కూడా గాడ్ విల్ టేక్ కేర్. బట్ యు హావ్ టు ట్రస్ట్ దట్ గాడ్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. దేవుడు దీన్ని తీయగలుగుతాడు, దేవుడు దీన్ని చేయగలుగుతాడు. బికాస్ ఐఎమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప వల్ల, శిలువ కార్యము ద్వారా, యేసు రక్తము ద్వారా దేవుని కుమారులైన నీకు నాకు ఏది కూడా చెడు జరగదు, ఏది కూడా చెడు జరగదు. అందుకట ఆయన ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలవడ్డ వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతుంది. ఆ వర్డ్స్ ఎంత బాగుంటుందమ్మా. ఆయన ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలవబడ్డ వారికి సమస్తము మేలుగులకటై సమకూడి జరుగుతున్నది. నువ్వు నమ్మితే జరుగుతుంది. ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ ఈరోజు నెగిటివ్గా ఉన్న ప్రతిదీ కూడా పాజిటివ్గా దేవుడు మార్చగలిగిన వాడు, దేవుడు చేయగలిగిన. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు మోర్. వాడికి దానికంటే దేవుడు ఎక్కువ చేయడానికి సిద్ధంగా అన్నది అంటున్నాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అంటాడు. నా గ్రేస్ చూసినప్పుడు ఈ ముళ్ళు చాలా చిన్నది కనబడుతుంది. అందుకే రోమాలు రాస్తాడు, నేను పొందబో మహిమ ముందు పొందుతున్న శ్రమయ్య పాటిది అంటాడు పౌలు. ఆత్మీయ జీవితంలో మలచబడ్డాక ఆ మాట అంటాడు ఏమంటే, నేను పొందబోవు మహిమ ముందు పొందుతున్న శ్రమ ఏ పాటిది. లెట్ మీ గో ఫాస్ట్లీ, నా టైం అయిపోతుంది. నేను లెట్ మీ గో టు థర్డ్. ఈరోజు 3, లాస్ట్ తర్వాత 5వ అంశం బ్లెస్సింగ్స్ ఆఫ్ ట్రాన్స్లో. ఇప్పుడు చెప్పండి అమ్మా, దేవుని జవాబు కావాలంటే ముళ్ళు కావాలి కదా. ఓకే, తెలుసు. ముళ్ళు లేకపోతే అడగట్టు పోయేటప్పుడు పోత ఒక ముళ్ళు ఈ దేవుడు మేము చింటా. రెండోది ఇంకోటి పిల్ల కిందికి వద్దాం. ఆ వాక్యంలో కిందికి వద్దాం. చదవమ్మా, చదువు. ఇంకా కిందికి కొంత తేడా ఉంటుంది ఇంగ్లీష్లో తెలుగు. చదువు. విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయపడితిని అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ముళ్ళు ఎందుకు వచ్చిందమ్మా. ఫస్ట్ రీజన్ ఏమొచ్చింది ముళ్ళు ఎందుకని, మనము నేను హెచ్చిపోకుండానట్లు. ఇక్కడ పాలు అంటాడు ఏమంటాడు, నేను అతిశయపడుతున్నా అంటాడు. పడొచ్చా అమ్మ ముళ్ళునోడు అతిశయపడొచ్చా? పడొచ్చా పడకూడదు? పౌలు అంటున్నాడు అతిశయపడుతున్నాడు. అరే బాబు నీకు ముళ్ళు ఇచ్చిందే బూస్ట్ చేయొద్దని. వై ఆర్ యూ బూస్టింగ్? ఐఎమ్ బూస్టింగ్ అంటాడు. బూస్ట్ చేయొచ్చా లేదా? అతిశయపడొచ్చా లేదా? పడొద్దు. లతమ్మ పడొద్దు అన్నది. ఇంకోరన్నా పడొచ్చా పడొద్దా? మరి పడుతుండేది. మరి దేవుడు ఇంత ముళ్ళు పెట్టి ఇంత చేస్తే మళ్ళీ అతిశయపడుతున్నా అంటాడు. అది నేనైతే అతిశయపడచ్చు అంటాను. ఓరిగమ్మ ఈ కొత్తదేం చెప్తుడు. ఇప్పటిదాకా అతిశయపడొద్దు అన్నాడు, ఇప్పుడు అతిశయపడమంటుడు. వీడేం మాట్లాడు? ఇక్కడ చూసినప్పుడు పౌలు అతిశయపడుతున్నాడు. నా బలహీనత యందు నేను అతిశయము బలములో కాదు, నా అతిశయత బలహీనతలో. ఐఎమ్ బూస్టింగ్ ఇన్ మై వీక్నెస్. ఎందుకు తెలుసా అమ్మ? ఈ వీక్నెస్ నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా! కంప్లీట్ సరెండరెన్స్. దేవుడిచ్చిన బలహీనతకు, దేవుడిచ్చిన నొప్పికి, దేవుడిచ్చిన బాధకు కంప్లీట్గా తను సరెండర్ చేసుకుంటున్నాడు. ఐ రియల్లీ బూస్ట్ ఆన్ మై వీక్నెస్. He is such a great man. He is boosting in the weaknesses. This boosting is spiritual. ఒకవేళ పరలోక దర్శనం గురించి బూస్ట్ చేసినుంటే అది ఆయనకు మహిమ వచ్చేది, అది ఆయన కింద పడేసేది, ఆయన పడిపోయి చేసేది. కానీ ఈ బలహీనత ఏదైతే దేవుడిచ్చాడో, ఏ ముళ్ళు అయితే దేవుడిచ్చాడో, ఈ బలహీనతలో బాధపడుతున్నా కూడా ఈజ్ బూస్టింగ్. దిస్ ఈజ్ స్పిరిచువల్ బూస్టింగ్. అందుకే సాక్ష్యం చెప్పినా ఏం చేయాలి? నేను ప్రార్థన చేసుకున్నా బాగా అయిపోయింది, నేను ప్రార్థన చేసుకునేది కాదు. నా దేవుడు నా బలహీనతో నా కార్యం చేశాడు. తేడా ఉంది కదమ్మా. నేను ప్రార్థన చేసుకున్నా, నేను గట్టిగా చేసినా అయిపోయింది.
యువర్ ప్రేయర్ విల్ నాట్ మేక్ గాడ్ టు మూవ్. నీకు నచ్చకుండా సత్యం. ఆయన ఎప్పుడు కదలదు అప్పుడే కదులుతాడు. నువ్వు కదలమన్నప్పుడు కదలడు. ఆయన కనికరం కలిగాడు. ప్రార్థన చేయాలని రిక్వెస్ట్ పెట్టాలి ఇంటాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఐఎమ్ బూస్టింగ్ బికాస్ ఆఫ్ ది వీక్నెస్. దేవుడు ఏ బలైతే నాకు పెట్టాడో నా బలహీనతలో నేను అతిశయపడతా. ఎందుకంటే నా బలహీనతలో నా దేవుని బలము ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ బలహీనత వచ్చింది కాబట్టి నా దేవుని బలము నా మీదకి వస్తుంది. ఇప్పుడు చెప్పా మొళ్ళు కావాలి వద్దా? You want the power of God, you have to take the throne. ఆ ముళ్ళు లేకుండా దేవుని శక్తి నీ మీదకి రాదు. ఆయన శక్తి నీకు రావాలంటే, ఆయన బలములోనూ పనిచేయాలంటే, ఆయన బలములోనూ జీవించాలంటే, ఆ బలహీనత వస్తే దాంట్లో అతిశయపడ్డప్పుడు దేవుని శక్తి పరిపూర్ణమగునట్లు, క్రీస్తు యొక్క శక్తి పరిపూర్ణమగునట్లు, కంప్లీట్ పవర్. ఏమంటాడమ్మా? పరిపూర్ణం ఉందమ్మా, ఏదో హాఫ్ మెజర్ పవర్ కాదమ్మా, ఏదో హాఫ్ మెజర్ కాదు. గాడ్ సేస్ కంప్లీట్, పరిపూర్ణమైన శక్తి, దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తి ఆ మీదికి వస్తుంది. నా మీదికి దేవుని పరిపూర్ణమైన శక్తి వచ్చినప్పుడు ఐ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్, ఐ విల్ బి ఎ డిఫరెంట్ మ్యాన్, ఐ విల్ బి ఎ డిఫరెంట్ ప్రీచర్, ఐ విల్ బి ఎ డిఫరెంట్ గాడ్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి కావాలంటే ఈ స్పిరిచువాలిటీకి పోవాలి. మన బలహీనతలో boast. Let me boast in my weakness so that my God's power rest upon me. పౌలు శీలలు పోతుంటే ఏమంటారు తెలుసా? భూమిని తల్ల క్రిందులు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అన్నారా అమ్మ నీ గురించి, నా గురించి పలాని XYZ అమ్మ వచ్చి ప్రార్థన చేస్తే ఆ కార్యం జరుగుద్ది. వాక్యం ఏం చెప్తుంది యాకోబు పత్రిక? నీతిమంతుని ప్రార్థన శక్తి కలిగినది. ఎంతమంది నమ్ముతున్నారమ్మా నా ప్రార్థన శక్తి? నేను ఎవరి చేతులు లేపట్లేదు. దేవుని వాక్యం, మై ప్రేయర్ హ్యాస్ ఎ పవర్ ఇన్ ఇట్ because I am washed in the blood of Christ. యేసు రక్తంలో కడగబడ్డాను. నేను నీతిమంతుడు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. yes, that's a faith. అతిశయపడ్డం కాదు, విశ్వాసం. భూమిని తలక్రిందులు చేస్తూ వచ్చాడు. ఎట్లుంటుందో భూమిని తల. పేతురు నడుస్తుంటే నీడ తగిలి స్వస్థత తగిలిందంట. ఏముంది పేతురు ఏం చేస్తాడు? చేపలు పట్టుకుంటాడు. చేపలు పట్టుకునే పేతురు బహుశా యేసుప్రభు బిలకు ముందు పోతే నీసుకంపు వస్తుంది కదా, కదమ్మా. చేప మాత్రం బడి ఇంపుకుంటుంది కానీ దాని కంపు మాత్రం బడి భయంకరంగా ఉంటుంది కదా. చేపలు వండుకున్నప్పుడు ఆహా పండగ ఎంత బాగా తింటామో, ఫ్రైలు, పులుసులు, మందు మాసం. తెల్లారి గ్లాసులో నీళ్ళు తాగుతుంటే నీళ్ళు కూడా తాగుతుంది కదా. ఇదే కంపు వచ్చేదేమో బహుశా పేతురయ్య దగ్గర పోతే ముందు, ఏసయ్య ముందుకు వచ్చే ముందు. అలాంటి పేతురయ్య వాళ్ళ కర్చీపులు తీసుకెళ్ళారట. ఎందుకు? వాళ్ళ మీద వేస్తే స్వస్థత. ఎందుకంటే పవర్ వాస్ గోయింగ్ ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి శక్తి ప్రభావం. యేసు ప్రభు చెంగబడితే కాదు, పేతురును ముట్టుకున్నా కూడా ఎలా వచ్చిందంటే దేవునిలో శక్తి. దేవుని శక్తి దిగినప్పుడు కార్యాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. God power rests upon you. Miracles will happen like that. ప్రార్థన చేస్తే కార్యమే, నువ్వు నడిస్తే కార్యమే, నువ్వు వెళ్తే సమాధానమే, నువ్వు వెళ్తే సంతోషమే, ప్రతిదీ కూడా. You have the power resting upon you. సిమియోను వ్యక్తిని గురించి యేసు ప్రభుని తీసుకుని యెరూషలేము దేవాలయానికి వస్తే నాకు ఆ మాట చాలా ఇష్టం. సిమియోను అనే వ్యక్తి యేసు ప్రభుని తీసుకొని నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పొమ్మని అంటాడు. ఆయన గురించి ఒక మాట అంట, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను అంటాడు. ఈ వాజ్ అండర్ ది
హోలీ స్పిరిట్. ఈరోజు ఎప్పుడైతే నువ్వు దేవుని పరిశుద్ధాత్మలో నడుస్తావో, పరిశుద్ధాత్మ కింద ఉంటావో, దేవుని అద్భుతాలంటే పౌలు అంటాడు, ఈ ముళ్ళు నాకెందుకు పెట్టాడంటే సో దట్ ఐ కెన్ బి అనాయిటెడ్ డబల్ ట్రిబల్. ఎందుకంటే దేవుడు 7 ఇంతల ఆత్మతో దేవుడు నన్ను అభిషేకించి ఇంకా గొప్ప కార్యములో చేయలాగునా ముళ్ళు నా శరీరంలో పెట్టాడు. ఈ శ్రమ దేవుడు ఏదో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు పెట్టాడు. ఈ ముళ్ళను సంథింగ్ గ్రేట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ త్రూ యూ. వాళ్ళు అందుకే అంటున్నాడు, ఈ ముళ్ళు పెట్టాడంటే దేవుడు ఊరికినే పెట్టాడు. అందుకే అక్కడ కింద అంటాడు, నా శ్రమల యందు, నా ఇబ్బందుల యందు, నా సమస్యలు అన్నిట్లో కూడా నేను అతిశయపడతాను, ఎందుకంటే మై గాడ్స్ పవర్ రెస్ట్ అపాన్ మీ. అంతేనమ్మా? ఒకసారి అది చదివేసుకుని ముగించేసుకున్నాం. ఒకసారి చదువుమా. గనుక క్రీస్తు నిమిత్తము, ఎవరి గురించమ్మా? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములో నేను సంతోషం. ఎందుకంటే దేవుని, ఎందుకంటే కింద ఉంటుంది చూడమ్మా, ఇంకా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుని. ఐఎమ్ స్ట్రాంగ్ వెన్ ఐఎమ్ వీక్. నాగలుగుతాం అమ్మ ఈరోజు? బలహీనంగా ఉన్నప్పుడు నాకంటే బలవంతుడు ఎవడలేడు. ఎందుకంటే ప్రభు శక్తి నా మీద ఉంది. హల్లెలూయా. ముళ్ళు కావాలమ్మా, శక్తి కావాలంటే ముళ్ళు కావాలి. ముళ్ళు వల్ల ఆశ్చర్యం. ఒకటి దేవుని ప్రేమలో నిలిచి ఉంటుంది, రెండోది ప్రార్థన పనులుగా చేస్తుంది, మూడోదిగా ఏమో నాకేం తెలుసు అంటారా, విశ్వాసంలో బలపరుస్తుంది, నాలుగోదిగా దేవుని నుంచి జవాబు పొందుకుంటాం, ఐదోదిగా దేవుని ఆత్మతో అభిషేకం. అలా ఉండడానికి దేవుడు తన ఆత్మ సాయం అందరికీ గురించి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులకు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చేసిన గొప్ప దేవుడు నాయన, శక్తిమంతుడానికి స్తోత్రం నాయన. మీరు నాయన మా యొక్క శ్రమల్లో, మా బలహీనతలోనైనా మీ బలమునైనా మా మీద ఉండేటకు సహాయం, మీ బలముతో ఈ లోకంలో జీవించడానికి సహాయం. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలపడతాం. వాక్యానుసారమైన జీవితం దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.